పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు ఓకే, రిజర్వేషన్ల ఖరారుతో పల్లెల్లో సందడి. సావిత్రిబాయి పూలే 188వ జయంతి ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు. శబరిమల ఇష్యూపై రాష్ట్రంలో నిరసన, పవిత్రత దెబ్బతీయొద్దంటున్న భక్తులు. ములుగు జిల్లా ఏర్పాటుకు సర్కార్ రెడీ, సమ్మక్క సారాలమ్మ పేరు పెట్టాలని వినతి. హాస్టల్లో వణుకుతున్న విద్యార్థులు, వసతులు కల్పించాలన్న తల్లిదండ్రులు. పాలమూరులో ఆకట్టుకున్న టెక్ ఉత్సవ్, ప్లాస్టిక్ అనార్థాలను వివరించిన స్టూడెంట్స్. ఇక అప్డేట్స్ చూస్తే పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. బీసీ రిజర్వేషన్ కోటా తేల్చకుండా ఎన్నికలు జరపొద్దంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపలేమని చెప్పింది హైకోర్టు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ ను నిలిపివేయలేమని తెలిపింది. ఆర్డినెన్స్ రద్దు కోసం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వేసిన పిటిషన్ను విచారించిన కోర్టు మిగతా విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఎస్టీ పాపులేషను అలాగే మహిళలది ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వాటిని కూడా ఎక్కడ కూడా తగ్గించకుండా మిగతావి ఏవైతే వస్తాయో వాటిని మాత్రమే బీసీస్ కింద తీసుకోవడం జరుగుతుంది. రాజ్యాంగ సవరణ ఉంది కాబట్టి వీటిని మనము అలో చేసుకోవడం అవుతుంది. మరి ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి సవరణ అనేది ఎక్కడా కూడా బీసీస్కి లేదు కాబట్టి వీటిని ఇప్పుడు మనం తగ్గించలేం. సో ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణలు తీసుకున్నప్పుడు కూడా వీటి లోపల ఏ విధంగా తీసుకుంటే 243Dలో ఉన్నటువంటి 1 to 6 వాటిని తీసుకుంటూనే అలాగే స్టేట్ గవర్నమెంట్కి ఉన్నటువంటి ప్రొవిజన్స్ మీద ఉన్న లిబర్టీని తీసుకుంటూ వాళ్ళు ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ యాజ్ యూజువల్గా జరుగుతాయి. మధ్యలో ఏబిసిడి గురించి కూడా అడిగారు, అది కూడా అలో చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇది మాత్రం యథావిధిగా కొనసాగుతూ ఉంటాయి. వీటిలో మాత్రం ఎలాంటి తర్జన భర్జన లేవు. ఎలక్షన్స్ మాత్రం యాజ్ యూజువల్. రాష్ట్ర వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే 188వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రముఖులు. మహిళల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి ఆమె చేసిన సేవలను గుర్తు చేశారు. సావిత్రిబాయి జయంతిని అధికారికంగా ప్రకటించాలని నేతలు కోరారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే సేవలు మర్చిపోలేని అన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. సావిత్రిబాయి పూలే 188వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్లో సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చదువుతోనే ఏదైనా చేయగలమని పూలే దంపతులు ప్రపంచానికి చాటారన్నారు. మహిళల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి ఎంతో కృషి చేశారన్నారు జోగు రామన్న. మొట్టమొదటి దేశంలో మహిళా ఉపాధ్యాయురాలుగా మరి ఆమెను తయారు చేసి మహిళలు కూడా ఆనాడే సగభాగం ఉన్నారని చెప్పి దేశంలో మహిళలకు కూడా ఆ రోజులు ఉన్నటువంటి కొన్ని బాల్య వివాహాలు కావచ్చు, అతనే సతీ సహగమనం కావచ్చు, వారు అనుకున్నటువంటి ఆశయాలన్నిటి కూడా అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. రాబోయే రోజుల్లో వారి ఆశయాలన్నిటి కూడా సాధించడంలో తప్పకుండా ముందుంటామని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో సావిత్రిబాయి, అంబేద్కర్ ఆశయాలు నెరవేరాయన్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన 188వ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. పేద ధనిక తేడా లేకుండా ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా సావిత్రి గారి ఆశయాలు కానీ, పూలే గారి ఆశయాలు కానీ, పూలే గారిని అనుకరించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారి ఆశయాలను కానీ ఉన్నంతలో తూచా తప్పకుండా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న తొలి రాష్ట్రం, ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సమాజం చల్లగా ఉండాలి, సమాజం అంతరాలు లేకుండా ఉండాలి, సమాజంలో ఉన్న ప్రజలు గౌరవప్రదంగా జీవించే భాగ్యం కలిగించాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం చేసిన రాష్ట్రం కూడా తెలంగాణ ప్రభుత్వమే. ఇవాళ పూలే గారు కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ సమాజంలో ఎప్పుడైతే అందరూ చదువుకుంటారో, ఎప్పుడైతే గొప్పగా బతకగలుగుతారో, ఎప్పుడైతే వివక్షత లేనటువంటి
ఒక సమసమాజం ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే ఈ సమాజంలో పురోగమనం జరుగుతుందని చెప్పి వారు ఏదైతే భావించారో వారి ఆశయ లక్ష్య దిశగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ గౌరవ కేసీఆర్ గారు కానీ వారి ఆదేశాల మేరకు గౌరవనీయులు ఈటల రాజేందర్ గాని మేమందరం కూడా పనిచేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్పై సావిత్రిబాయి పూలే 188వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ యాక్టివిస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సావిత్రిబాయి పూలేను ఈ తరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆమె ఆశయాలను అంతా కొనసాగించాలని కోరారు. మహిళలు భయపడకుండా బయటకు వచ్చి అన్ని రంగాల్లో రాణించాలన్నారు విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ సరోజా. వాళ్ళ జ్యోతిరావు పూలే గారి లైఫ్ నుంచి నేర్చుకునేది ఏంటంటే, సో ఆ రోజులలో బ్రిటిషర్స్ కాలంలో ఎదిరించి విమెన్ రైట్స్ కోసం పోరాడి, విమెన్ యాక్చువల్లీ రేప్ విక్టిమ్స్, ఎవరు లేని అనాథ లేడీస్ కోసం షీ ఓపెన్ షెల్టర్స్. సో వాళ్ళ డెలివరీస్ చేసి వాళ్ళకి నేనున్నాను అని అధైర్యపడకండి అని ఆ రోజులలో చేసిందంటే, ఈ రోజు మనకి ఇంకా ఎంతో సపోర్ట్ సిస్టమ్ ఉంది. వెదర్ ఇట్ ఇస్ గవర్నమెంట్, సొసైటీ, మన ఫైనాన్షియల్ స్టేటస్ కానీ లేకపోతే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు, ద సో మెనీ సొసైటీస్. సో ఐ థింక్ వీ షుడ్ టేక్ హర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ లీడ్ అవర్ లైఫ్స్ బ్రేవ్లీ. మహిళలకు విద్యను అందించడం కోసం స్వచ్ఛందంగా పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత సావిత్రిబాయి పూలేదే అన్నారు కేయూ రిజిస్ట్రార్ పురుషోత్తం. జయంతి సందర్భంగా యూనివర్సిటీలో పూలే దంపతులకు ఘనంగా నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్లో జరిగిన ఈవెంట్లో ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. మున్సిపల్ ఆఫీసులో సావిత్రిబాయి పూలే విగ్రహం దగ్గర నివాళులర్పించారు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు. సావిత్రిబాయి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేరళ ముఖ్యమంత్రి విజయన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయ్యప్ప భక్తులు. ఆలయ పవిత్రత దెబ్బతీసేలా కేరళ ప్రభుత్వం పనిచేస్తుందని మండిపడ్డారు. కేరళలోని అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు ఆందోళనలు చేస్తున్నారు. ఆలయ పవిత్రత దెబ్బతీసేలా కేరళ ప్రభుత్వం మహిళల్ని ఆలయంలోకి పంపిందని ఆరోపించారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ దగ్గర బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఇద్దరు మహిళలను మేము పంపించి తీరుతామని గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తూ సివిల్ డ్రెస్లలో పోలీస్ బందోబస్తు ఇచ్చి పోలీసుల సహాయంతో వారిని ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా మీరు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నామని చూడండి ఎలా దెబ్బతీస్తున్నామో అనే రకంగా విజయన్ గారు ఏ రకంగా హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో దాన్ని వ్యతిరేకంగా ఈరోజు మేము కరీంనగర్లో బీజేపీ తరఫున దిష్టి మతదానం చేయడం జరిగింది. ఇక అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా వెల్దుర్తిలో బంద్ పాటిస్తున్నారు అయ్యప్ప భక్తులు. ఆలయ పవిత్రత దెబ్బతీసేలా వ్యవహరించడం సరైంది కాదని మండిపడ్డారు. భక్తుల మనోభావాలను కేరళ ప్రభుత్వం గౌరవించాలన్నారు. నిన్న ఉదయాన్న 3:45 ఇద్దరు మహిళలు దొంగచాటుగా శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఎంత అన్యాయమో అది మన అయ్యప్ప స్వాములు అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు ఈ స్త్రీలను రాకుండా చేయడం మంచిదని మేము కోరుచున్నాము. ఈరోజు మేము ఒక 30 మంది అయ్యప్ప స్వాములం అందరం కలిసి ఇక్కడ వెల్దుర్తిలో బంద్ పాటించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ తీశారు. సనాతన ధర్మం కాపాడాలని, హిందూ సంస్కృతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్ కాదన్నారు. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ విస్తరణపై గంపెడ ఆశలు పెట్టుకున్నారు నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నేతలు. గతంలో పార్టీలో చేరినప్పుడు ఓ సీనియర్ నేతకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా లేదా అన్న చర్చ నడుస్తోంది. అదే జరిగితే జిల్లా నుంచి పదవి ఆశిస్తున్న మరో నేత పరిస్థితి ఏంటన్నది హాట్ టాపిక్ అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి పదవుల కోసం నేతల ప్రయత్నాలపై ప్రత్యేక కథనం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండడంతో జిల్లా నుంచి ఎవరికి బెర్త్ దక్కనుందనేది ఆసక్తిగా మారింది.
జిల్లా రాజకీయాల్లో సీనియర్ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారిన సందర్భంలో మంత్రి పదవి ఇస్తానని గులాబీ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాజకీయ సమీకరణాల దృష్ట్యా గత ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కలేదన్న వాదనలు వినిపించాయి. దీంతో ఆయనకు కేబినెట్ హోదాతో కూడిన రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడి పదవి ఇచ్చారు. దీని విధి విధానాలు ఖరారు కాకముందే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయి మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో మరోసారి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు సుఖేందర్ రెడ్డి. మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించాలంటూ ఆయన ఇప్పటికే సీఎం కేసీఆర్ను కోరినట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీ గుత్తాతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కేబినెట్ బెర్త్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జగదీష్ రెడ్డికి మంత్రి పదవి దక్కగా గొంగిడి సునీతకు మహిళా కోటాలో ఈసారి స్థానం దక్కొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డికి, ఆదిలాబాద్ నుంచి రేఖానాయక్కు మంత్రివర్గంలో చోటు దక్కితే సునీతకు పదవి వచ్చే ఛాన్స్ లేదంటున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం ఖాయమంటున్నారు ఆయన అనుచరులు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ స్థానంలో ఆయన కీలకంగా పనిచేసి అభ్యర్థుల గెలుపుకు కృషి చేశారంటున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్కు సన్నిహితుడిగా పేరున్న జగదీష్ రెడ్డికి మరోసారి కేబినెట్లో చోటు దక్కుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. జగదీష్ రెడ్డికి చెందిన కొందరు అనుచరులు గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. గుత్తా మంత్రి అయితే జిల్లా పార్టీలో గ్రూపులు ఏర్పడతాయని ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి కోసం ఉమ్మడి జిల్లా నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ఆసక్తిగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు స్పీడ్గా జరుగుతున్నాయన్నారు రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీతారామ ప్రాజెక్టు పనులను బృందంతో కలిసి పరిశీలించారు. అశ్వాపురం మండలంలో జరుగుతున్న కెనాల్ తవ్వకాలను పరిశీలించారు. ఆ తర్వాత పంప్ హౌస్ నిర్మాణాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూన్ వరకు ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు శ్యాంప్రసాద్ రెడ్డి. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లని ఈ సీతారామ ప్రాజెక్టు యొక్క స్టేటస్ రిపోర్ట్ ఏందో చూసిరండి అని చెప్పేసి మాకు చెప్పడంతో మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నీళ్లలో జరిగిన అన్యాయాలన్నింటినీ సరి చేసుకునే ఉద్దేశం మీద మేము ఈరోజు అన్ని ప్రాజెక్టులను టేకప్ చేయడం జరుగుతున్నది. సమైక్య రాష్ట్రంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఉన్నటువంటి రెండు ప్రాజెక్టులను కలిపి ఈరోజు దాన్ని రీఇంజనీరింగ్ చేసి సీతారామ లిఫ్ట్ స్కీమ్ కింద మనం ఈరోజు మార్చుకొని ఇప్పుడు పనులు నడిపిస్తున్నాము. మేము ఇక్కడ మొదలు మెయిన్ కెనాల్ చూడడం జరిగింది. ఇక్కడ 10 కిలోమీటర్ల వరకు మెయిన్ కెనాల్ చాలా చురుగ్గా పనులు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా 6 పంపులు అన్నిటికీ సంబంధించినటువంటి దాదాపు అన్ని ఇక్కడికి వచ్చినట్టుగా చెప్పడం జరిగింది. చూసాము, పంపులు వచ్చాయి, మోటార్స్ కూడా వస్తున్నాయి. అన్నీ కూడా ఒక జూన్ వరకు ఈ పంపింగ్ స్టేషన్ అన్ని విధాలుగా నీళ్లు తీసుకోవడానికి, పంపింగ్ చేయడానికి అనుగుణంగా మేము కంప్లీట్. ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న చలి ప్రభావం ప్రభుత్వ హాస్పిటల్లో చదువుతున్న విద్యార్థులపై తీవ్రంగా పడుతోంది. చలిని తట్టుకునే దుప్పట్లు లేకపోవడంతో పిల్లలు గజగజ వణికిపోతున్నారు. చిన్నారులు పడుకునే గదుల్లో కిటికీలు, తలుపులు సరిగ్గా లేకపోవడంతో చలి తీవ్రత రెట్టింపు అవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో గత 10 రోజులుగా చలి వణికిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. సర్కార్ గతేడాది పంపిణీ చేసిన దుప్పట్లు కనిష్ట ఉష్ణోగ్రతలను తట్టుకునేలా లేకపోవడంతో పిల్లలంతా చలికి వణికిపోతున్నారు. రాత్రి 8 నుంచి తెల్లవారుజామున 4:30 వరకు 2 దుప్పట్లు కప్పుకున్నా విద్యార్థులు చలి ప్రభావం నుంచి బయటపడలేకపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో పరిస్థితి అంతా ఇలాగే ఉంది. మాకు హాస్టల్లో చల్లనీళ్ళ ద్వారా చాలా ఇబ్బంది కలుగుతుంది. పొద్దున లేచి ముఖాలు కడగడానికి కూడా చల్లనీళ్ళతో వీలైతలేదు. బాగా చల్లనీళ్ళతోటి బాగా ఇబ్బంది అవుతుంది. అవి స్నానాలు చేసినా కూడా
చాలా చలి ద్వారా ఇంకా చలి ఎక్కువ పెరిగి జ్వరాలు రావడంతో హాస్టల్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. హాస్టల్స్ భవనాలు కూడా మరీ దయనీయంగా ఉన్నాయి. తలుపులు కిటికీలు సరిగా లేకపోవడంతో రాత్రిపూట విపరీతంగా వీచే గాలులతో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలంతా ఫ్లోరింగ్ పైనే పడుకోవాల్సి వస్తుండటంతో 4 వైపుల నుంచి చలి బాగా ఎఫెక్ట్ చూపిస్తోంది. దీంతో విద్యార్థులంతా సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని హాస్టల్స్ లో ఉదయం 4:30కే పిల్లలు నిద్రలేవాలి. కాలకృత్యాలు తీర్చుకున్నాక గంటసేపు వ్యాయామం, తర్వాత స్నానం చేయాలి. తెల్లవారక ముందే చన్నీళ్ల స్నానంతో నరకం కనిపిస్తోందని వాపోతున్నారు హాస్టల్ విద్యార్థులు. దీంతో కొందరు పిల్లలు హాస్పిటల్స్ బారిన పడుతున్నారు. రోజు పొద్దున్న లేవడానికి బాగా చలి పెడుతుంది. అందుకు మేము 10th క్లాస్ మేము 5కి లేచేవాళ్ళం. ఇప్పుడు 6, 7కి లేస్తున్నాం. కొంచెం చలి నీళ్ళు వలన పొద్దున కొంచెం వేడి వస్తున్నాయి. వేడి వచ్చినప్పుడు మేము స్నానం చేస్తున్నాం. బాగా చలి పెడుతుంది. ఈ నెలలుగా చలి బాగుండడంతో 2-3 చెద్దలు కప్పుకున్నా కూడా చలి ఆగడం లేదు. ఈ బిల్డింగ్ కిటికీలు మొత్తం విరిగిపోయి ఉన్నాయి. దాని ద్వారా బయట నుంచి చల్లగాలి వచ్చి ఆ చెద్దలు కూడా తడిసిపోతున్నాయి. దానివల్ల సరిగ్గా నిద్ర పట్టడం లేదు. హాస్టల్స్ లో విద్యార్థుల చలిపై ఇప్పటికే రివ్యూ నిర్వహించారు అధికారులు. ఈ నెల 9 వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల సమయాల్లో మార్పులు కూడా చేశారు. ఈ నిర్ణయం డే స్కాలర్స్ కి మాత్రమే ఉపయోగపడుతోంది. కానీ హాస్టల్స్ పిల్లలకి ఏం చేయాలన్న దానిపై ఉన్నత అధికారులు ఇంకా ఆలోచనలోనే ఉన్నారు. వెంటనే హాస్టల్స్ భవనాల్లో చిన్న రిపేర్లు, చలిని తట్టుకునే మంచి రగ్గులతో పాటు ఉదయం, సాయంత్రం హాస్టల్ విద్యార్థులకు వేడి నీటి సరఫరా చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫస్ట్ మేము తీసుకున్న చర్యలు ఏంటంటే చిన్న పిల్లలు ఎక్కువ అఫెక్ట్ అవుతారు. సో స్కూల్ టైమింగ్స్ని 10 o'clock నుండి 4 o'clock దాకా మార్చాం. మన జిల్లాలో ఉన్న హాస్టల్స్ అన్నిటికీ కూడా బ్లాంకెట్ సరిపోక ఉన్నదా అని రివ్యూ చేసుకుంటే ఎవరెవరికి లేదో దాన్ని కూడా పంచిపెట్టడం జరిగింది. ఇది కాకుండా ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఇష్యూస్ ఎక్కడైనా వాళ్ళకి ఇబ్బంది ఉంటే మన ఎంపీడీఓస్ని అక్కడ పంచాయత్ బిల్డింగ్స్ కానీ ఏమైనా గవర్నమెంట్ బిల్డింగ్స్ని టెంపరీ షెల్టర్గా మార్చమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ప్రత్యేకంగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు. -డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తట్టుకునేలా శాశ్వత చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 50 మండలాలు 5 డివిజన్లు కలిగిన ఓరుగల్లును పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం వరంగల్ను గతంలో 5 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. ఇప్పుడు 6వ జిల్లాగా ములుగును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గిరిజనులు ఆనందంగా ఉన్నారు. ములుగు పేరుతో కాకుండా సమ్మక్క సారాలమ్మ పేరు పెట్టాలని కోరుతున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక పరిపాలన సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ చిన్న జిల్లాలను ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా విభజనతో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలు ఏర్పడ్డాయి. ములుగు ప్రాంతంలో కాకతీయులు నిర్మించిన రామప్ప, లక్నవరం చెరువులు, దట్టమైన అడవులున్నాయి. దాంతో భూపాలపల్లిని కలుపుతూ ములుగుని జిల్లా కేంద్రం చేయాలని గతంలో ఆందోళనలు చేశారు ఇక్కడి జనం. దాంతో ములుగు జిల్లా ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన జిల్లా కోసం ఆదేశాలిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి నుంచి 6వ జిల్లాగా ఆవిర్భవించే ములుగు జిల్లా జనాభా 2,98,000 మాత్రమే. కుటుంబాల పరంగా చూస్తే 75,600 జయశంకర్ భూపాలపల్లి నుంచి ములుగు జిల్లా ఏర్పడడం వల్ల ఇవి 2 చిన్న జిల్లాలుగా మారతాయి. ఆదివాసీలు, గిరిజనులున్న ములుగును జిల్లాను చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే మల్లంపల్లిని మండలం, ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్ చేస్తామని ప్రకటించినా వీటిపై నిర్ణయం తీసుకోవడంపై ఆయా గ్రామాల ప్రజలు, విద్యావంతులు నిరాశగా ఉన్నారు. ఆదివాసులు, ట్రైబల్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతము ములుగు ప్రాంతం కాబట్టి వారికి ఒక జిల్లాను ఏర్పాటు చేయడం అనేది అది హర్షించాల్సినటువంటి విషయం. ఆదివాసులు ఉన్నటువంటి ప్రాంతంలో వారికి కావలసినటువంటి విద్యా విధానాన్ని, ప్రధానంగా విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి ఉద్దేశంతో ట్రైబల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఆ తొందరలో ట్రైబల్ యూనివర్సిటీని అక్కడ తీసుకువస్తూ ఉన్నారు. విద్యా విధానాన్ని ఏర్పాటు చేయడం కోసము కావలసినటువంటి స్కూళ్లను ఏర్పాటు చేయాలి. వనరులున్న అన్ని రంగాల్లో వెనుకబడిన ములుగును జిల్లా చేయడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. అయితే సమ్మక్క సారలమ్మ పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇవాళ రాబోయే రోజుల్లో ములుగు జిల్లా అత్యధికంగా
ప్రకృతి సంపద కలిగినటువంటి జిల్లాగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా అతిపెద్ద జాతరగా మనం చెప్పుకునేటటువంటి లేదే దక్షిణ భారతదేశంలోనే చెప్పుకునేటటువంటి అతిపెద్ద జాతర మేడారం కూడా దాని ములుగు ప్రాంతం కిందనే ఉండడం, అదేవిధంగా శైవక్షేత్రమైనటువంటి పాకాల్లో శివుని టెంపుల్ కూడా దాని కింద ఉండడం కూడా ఇవన్నీ కూడా ములుగు జిల్లాకు పెట్టిన పేరుగా మనం చెప్పొచ్చు, లేదా చారిత్రక కట్టడాలుగా మనం చెప్పొచ్చు. అందుకోసం ఇవాళ ములుగు ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించినందుకు ప్రజలందరూ కూడా హక్తాన్ని వెరపరుస్తున్నారని నేను తెలియజేస్తున్నాను. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర. పగిడిద్దరాజును పున్నగొండ్ల నుంచి తీసుకొస్తామని, అందుకే ఆ గ్రామాన్ని ములుగు జిల్లాలో ఉండేలా చూడాలని కోరుతున్నారు కొందరు. గంగారము, కొత్తగూడ మండలాలు ములుగు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ 2 మండలాలని ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఆ రెండింటిని కూడా ములుగు జిల్లాలో కనుక కలిపినట్టయితే చాలా సంతోషం ఉంటుంది. ఎందుకనంటే పూనుగొండలో ఏదైతే పగడిద్దరాజు ఉన్నటువంటి ప్రాంతంలో ఇవాళ నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకు తెలియజేస్తున్నారు అని అంటే ఎవరైనా కూడా భార్యాభర్తలు కలిసి ఉండాలని చూస్తారు, కానీ విడిపోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా కోరికను మన్నించి మా ఆదివాసుల కోరికను తప్పకుండా మన్నిస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ములుగు జిల్లా ఏర్పాటుపై సీఎం కేసీఆర్కి అభినందనలు తెలిపారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఇన్నాళ్లు విద్య వైద్యానికి దూరమయ్యారని, ఇప్పుడు విద్యా వైద్యాన్ని ఆదివాసీలు గిరిజనులకు అందించడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. వర్షపు నీరంతా వాగుల ద్వారా వెళ్లి సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీటిని ఆపి ఈ ప్రాంత రైతాంగం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తామన్నారు ఎమ్మెల్యే సీతక్క గారు. ములుగు జిల్లాను ప్రకటించడం ఆనందదాయకం. ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా నేను కానీ మా ములుగు ప్రాంత ప్రజలు కానీ హర్షిస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. అదేవిధంగా అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాగులు వంకలు ప్రవహిస్తున్నప్పటికీ వాటిని ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడి అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని పొందే విధంగా వాగులు వంకల మీద కూడా చెక్ డ్యాంల కోసం ప్రత్యేక నిధి కేటాయించి అదొక ఉద్యమం లాగానే నీళ్లను స్టోరేజ్ చేసుకునే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, నిధులు కేటాయించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ములుగు జిల్లా ఏర్పడబోతుండడంతో గిరిజన పల్లెల ప్రజలు సంతోషంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారన్నారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. నారాయణపేటను జిల్లాగా ప్రకటించడంపై స్థానికులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఉత్సవాల్లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాను ఏర్పాటు చేసినట్టు చెప్పారు లక్ష్మారెడ్డి. నారాయణపేట అంటేనే ఒక వెనుకబడ్డ ప్రాంతంగా గుర్తింపు ఉంది. మరి అన్నిటికంటే ముందుగా మున్సిపాలిటీ ఏర్పడ్డా అది ప్రాంతం గత ప్రభుత్వ పాలనలో వెనుకబాటు గురైన విషయం మీ అందరికీ తెలుసు. నారాయణపేట అంటే కొంతమంది నారాయణఖేడ్ అనే విషయం కూడా మీరు వింటా ఉన్నారు. మరి అటువంటి నారాయణపేటకి రోజు మంచి రోజులు వచ్చినాయి. నారాయణపేట జిల్లాగా గుర్తింపు పొందడం జరిగింది. మరి ఈ ప్రాంతానికి మంచి రోజులు రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలనా సౌలభ్యం గురించి ప్రజలకు ప్రభుత్వ పాలన అందుబాటులోకి తీసుకురావడానికి ప్రజలు ఇబ్బంది పడవద్దు, ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి రావాలి. చిన్న జిల్లాలు అయితేనే సాధ్యమవుతుంది. చిన్న జిల్లాల ద్వారా మన జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ ఉండరు, జిల్లా అధికారులు ఉండరు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడానికి పనిచేస్తారు. దాంతో ప్రజలందరూ బాగుపడతారు, ప్రాంతాలు బాగుపడతారు ఉద్దేశంతో ఈ చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాలని తీసుకోవడం జరిగింది. మరి తక్కువ మండలైనా సరే ఈ వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని ఈ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం వెంబడే చర్యలు చేపట్టి మరి నారాయణపేట జిల్లా కావడానికి మరి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మరి దీనికి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలంటూ గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బిజినేపల్లి 15 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఇబ్బందిగా ఉందన్నారు. లట్టుపల్లిని మండల కేంద్రంగా ప్రకటించే వరకు ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. త్వరలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించినట్లు ప్రకటించారు. మా లట్టుపల్లి గ్రామం యొక్క సమస్యలను దృష్టిలో ఉంచుకొని మా గ్రామ పంచాయతీని ఒక మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని తలుచుకొని మాకు మండల కేంద్రం ఏర్పాటు చేయాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఏ చిన్న పనికైనా మాకు ప్రస్తుతం ఉన్న మండల కేంద్రం బిజినపల్లికి వెళ్ళాలంటే మా గ్రామ చుట్టుపక్కల ఆమ్లెట్గా ఉన్న 18 తాండాల ప్రజలు సుమారు ఒక 25 కిలోమీటర్లు ప్రయాణించి మండల కేంద్రానికి చేరుకొని
వారి సమస్యలు పరిష్కరించుకున్నటకై మండల కేంద్రం ఏర్పాటు చేస్తే మా గ్రామ పంచాయతీతో కలుపుకొని 7 గ్రామ పంచాయతీలు నూతనంగా మా లట్టుపల్లి గ్రామంలో ఏర్పడ్డవి. మాకు దగ్గరలోని అంటే గణపూర్ మండలం కానీ మా గ్రామ శివారిలో గిరిజనులైన గచ్చాలతాళ్ అనే గ్రామం ఇక్కడ నూతనంగా నినమలనే ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ. అది మా గ్రామానికి 4 కిలోమీటర్లు అందుబాటులో ఉంటుంది. వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి మేము వేడుకుంటున్నాం, మేము ప్రభుత్వ దృష్టికి మా సమస్య. పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సర్పంచులను ఏకగ్రీవం చేసుకున్న గ్రామాలకు ప్రభుత్వం నుంచి 10 లక్షల ప్రోత్సాహంతో పాటు అదనంగా ఎమ్మెల్యే కోటా నుంచి మరో 15 లక్షలు అదనంగా ఇస్తామన్నారు. లక్ష్మీపూర్ తండా స్ఫూర్తితో అన్ని గ్రామాలను సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు కేటీఆర్. నేను నా శాసనసభ నియోజకవర్గానికి ఇచ్చే నిధుల నుంచి లేదా ప్రత్యేకంగా వచ్చే నిధుల నుంచి ఒక 15 లక్షల రూపాయలు నేను, ప్రభుత్వం నుంచి వచ్చే 10 లక్షలు కలిపి 25 లక్షలు మీకు ప్రోత్సాహం కింద ఉంటుందనే మాటను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైనా ఊళ్ళో మీరు ఏకగ్రీవం చేసుకుంటే అక్కడ ఏ నాయకులు రాజీ పడతారో వాళ్ళు భవిష్యత్తులో సొసైటీ ఎన్నికల్లో అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికల్లో మీకు పదవులు వచ్చే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా ఇక్కడ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ దాకా మొత్తం గులాబీ జెండా ఎగిరితేనే రేపు ఢిల్లీలో ప్రధానమంత్రి ఎవరు కావాలో నిర్ణయం చేసేది తెలంగాణ ప్రజల చేతుల్లో ఉంటుందని మాట. తెలంగాణలో కలపాలని మహారాష్ట్ర ధర్మాబాద్లో జనం నిరసన చేస్తున్నారు. 40 గ్రామ పంచాయతీలు సర్పంచ్లు ధర్మాబాద్ పంచాయతీ కార్యాలయం ముందు నిరాహార దీక్షకు దిగారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంటే మహారాష్ట్ర సర్కార్ కనీస వసతులు కూడా సమకూర్చడం లేదంటున్నారు. సీఎం కేసీఆర్ అవకాశం కల్పిస్తే మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతామంటున్నారు ధర్మాబాద్ వాసులు. మరిన్ని వివరాలు ధర్మాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కలపాలన్న డిమాండ్ బార్డర్లో ఉన్న గ్రామ పంచాయతీలు మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ ఉద్యమంకి కొంత ఊతమిచ్చినట్లయింది. రీసెంట్గా ధర్మాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక 40 మంది సర్పంచ్లంతా కూడా నిరాహార దీక్షకు దిగారు. తమ ప్రాంతాన్ని అంతా కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. సో వీళ్ళందరినీ కూడా మొత్తం తెలంగాణకి ఆనుకొని ఉన్నాం కాబట్టి తెలంగాణలో కలపాలన్న ఒక నినాదాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. చాలా రోజులుగా ఈ ఉద్యమం కొనసాగుతుంది. కొంతమంది వీరు ఉద్యమం చేస్తున్న ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్న కొంతమంది మనతో ఉన్నారు. సార్, అంటే ఎందుకు డిమాండ్ అంటే చాలా రోజుల నుంచి చేస్తున్నారు, ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదా మీకు? సార్, ఆఫ్టర్ 5 months బ్యాక్ ఇదే ఉద్యమం మేము చాలా పెద్ద ఎత్తున చేశాము. చేస్తే మా గవర్నమెంట్ వాళ్ళు మాకు పిలిచారు. అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ పిలిచి మాకు చెప్పారు, మాకు ఆశ్వాసన ఇచ్చారు. 40 crore రూపీస్ శాంక్షన్ చేసిండ్రు రిలీజ్. అందులోకించి 14 crore రూపీస్ వర్క్ ఆర్డర్ వచ్చేసినాయి, అంత వచ్చినాయి. మరి 14 crore రోడ్లకు ఖర్చు పెడతామని దాన్ని ఆర్డర్ తీసిన తర్వాత వీళ్ళు జిల్లా పరిషత్ చేయన్నా బిఎండ్సీ అన్నా వీళ్ళ కొట్లాడుకొని ఇప్పుడు 5 నెలల నుంచి అది పెండింగ్ ఉన్నది. మరి ఇంకా మేము ఇట్లా ఎన్ని నెలలు ఇంక ఇట్లానే ఉండాలా? ఇప్పుడు నెక్స్ట్ మీ దగ్గర ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే కొత్త డిమాండ్ వస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ కేసీఆర్ టికెట్ ఇస్తే మీ ప్రాంతం నుంచి నిలబడేందుకు రెడీగా ఉన్నారని చెప్తారు. వాస్తవం ఉంది అందులో? నిల్చుంటే తయారున్నారు. ఎందుకంటే అక్కడ అన్ని పనులు చూసి ఇక్కడ తెలంగాణ బార్డర్ చేస్తే ఎన్నికలు ఒక 25-30 కిలోమీటర్ల టీఆర్ఎస్దే గాలి ఉన్నది. ఇక్కడ ఓల్ నిల్చున్నా టీఆర్ఎస్ चंद्रशेखर राव पेर में बच्चे सर। बाबूराव पटेल क्यों इसलिए इतने दिन से आंदोलन चल रहा है आपके पास, किस लिए अभी प्रॉब्लम सॉल्व नहीं हो क्या आपके? देखो सब आपके सामने है आईना, हमारे ये धर्माबाद तालुका होके 30 साल हुआ, 30 साल हुआ। ये पंचायत समिति है, पंचायत समिति है, ग्राम पंचायत नहीं है। तालुके की पंचायत समिति है, 45 सरपंचों की ये पंचायत समिति है। पंचायत समिति को आज तक बिल्डिंग नहीं है, एक बात। दूसरी बात 35 साल हुआ है, ये 30 साल हुआ है तालुका होके। हमारे गवर्नमेंट हॉस्पिटल में जाके देखो, अभी भी किसी गरीब के बच्चे का हाथ टूटता है ना साहब, तो उसको या तो नांदेड़ लेके जाना पड़ता, या तो यहाँ पे प्राइवेट में ओटोमार डॉक्टर के पास दिखाना पड़ता, सब प्लास्टर करना पड़ता। खाली प्लास्टर करने की सुविधा नहीं है। बेबी बच्चे का अगर पेट दुख रहा होगा तो ये सोनोग्राफी की व्यवस्था नहीं है। जो तीसरी बात, खाली हाथ फ्रैक्चर हुआ तो एक्सरे मशीन नहीं है। चौथी बात, यहाँ पे 30 साल हुआ है तालुका होके, यहाँ पे न्यायालय को कोर्ट को बिल्डिंग नहीं है। 30 से 35 गाड़ियाँ यहाँ से जाती है, खाली एक उड़ान पुल नहीं है। 30,000 वोटर यहाँ पे है, फिल्टर पानी की व्यवस्था नहीं है। इतने बड़े नगर पालिका को, ग्राम पंचायत का छोड़ दो। अभी तुम हकीकत में अगर देखे समझो तो एक ग्राम पंचायत वेड़ेगांव की ग्राम पंचायत ऐसी है कि फिल्टर पानी में हमारा सरपंच और ग्राम सेवक बैठते, ग्राम पंचायत को बिल्डिंग नहीं है। कैसे आपका ग्राम में किसान का हालत कैसा है? इधर का किसान का साहब अभी इतनी बड़ी प्रॉब्लम हमारे किसानों की, अभी चना आ रहा,
अभी नेक्स्ट चना आ रहा हमारा, गए साल जो चना तोले थे उसके पेमेंट अभी तक नहीं है। तुम्हारे गवर्नमेंट 48 घंटे में तुम्हारे गवर्नमेंट बैंक में अकाउंट पे जमा करती है पैसे। अभी देखो उस जब 6 महीने हुआ, कब आंदोलन करके तेलंगाना का 6 महीने हुआ तो तब जाके पैसे आए थे निराधार के, अभी तक पैसे नहीं आए। 6 महीने से निराधार के पैसे नहीं। हर फैसिलिटी में चलो वो हमारे को बोले तो किसान के हद तक अगर बोलना है तो तुम्हारी तरफ 24 घंटे बिजली है। सुनो साहब, ये बहुत बड़ा मुद्दा है किसानों के लिए। तुम्हारी तरफ 24 घंटे बिजली है तो किसान कभी भी जाके दिन में पानी दे सकता। हमारी तरफ क्या शार्ट है मालूम है क्या? 10 दिन 8 दिन में 8 दिन नाइट में। चपरासी से लेके मुख्यमंत्री रात में सोता है, लेकिन हमारा किसान रात में जाके पानी देता है। क्यों भाई, हम क्या पाप करेंगे? राइट, फाइनल बाबूराव पटेल एक बात बोलो, ये कैसा अभी आप फाइनल डिमांड्स क्या है आपका? और एक बात है, टीआरएस वाले अगर आपके पास आए, आप गए तो कंटेस्ट करने वाले हैं क्या इलेक्शन में इधर से? हाँ, बिंदास करेंगे, क्योंकि अगर वो गवर्नमेंट किसानों को एकड़ को 10,000 रुपये देती है, हमारी गवर्नमेंट देती है, तो हम क्यों जाते थे? नहीं जाते। अगर वो गवर्नमेंट देती है तो हम वो करने के लिए तैयार है। हमारे 45 सरपंचों का भी उसको पाटिंबा है, ऐसा नहीं, क्योंकि वो जो वहाँ का जो विकास है। अभी देखो वहाँ पे बच्ची की शादी हुई तो 1 लाख रुपए देते, हमारे बैंक में पैसे रहने के बाद पैसे नहीं आते। 10,000 उठाओ, 20,000 उठाओ, ये पोजीशन यहाँ की है, इसलिए हम तंग आ गए सब। तो फाइनल अभी नेक्स्ट हमारा आंदोलन रहेगा, धर्माबाद शहर बंद, एक दिए निषेध बोल के, और दूसरा रास्ता रोको, ये आंदोलन रहेगा। इससे भी उग्र और तीव्र आंदोलन होंगे सब। రైట్, థ్యాంక్ యూ బాబురావు పటేల్. ఇది పరిస్థితి. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇక్కడ ఎందుకు అమలు అవ్వట్లేదు, రైతుల పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎందుకు ఇంత దీనావస్థలో ఉన్నారన్నది ప్రధానంగా ఇక్కడ ఉన్న సర్పంచ్లంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నాందేడ్ నుంచి ఎంపీగా తమ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి నిలబెట్టి గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం ఒక నియోజకవర్గం మొత్తం కూడా దాదాపు టీఆర్ఎస్ పార్టీ అటు కేసీఆర్కి అనుకూలంగా పథకాలకు ఆకర్షితులై ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మహారాష్ట్రలో కూడా టీఆర్ఎస్ జెండాని ఎగరవేసే విధంగా తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి వీళ్ళంతా కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ విఠల్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి. మానవ సంబంధాలు మంట కలిపేలా ఓ తల్లిని కన్న కొడుకులే అనాథగా వదిలేసిన ఘటన జగిత్యాల్లో స్థానికులను కంటతడి పెట్టించింది. పట్టణంలోని వీక్లీ బజార్కు చెందిన లచ్చమ్మకు 4 కొడుకులు. వీరిలో ఒకరు చనిపోగా మిగతా 3 వివిధ రంగాల్లో ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యారు. కొడుకులను ప్రయోజకులను చేసిన లచ్చమ్మ వారికి కావలసినవి సమకూర్చడంతో పాటు తనకున్న కోట్ల రూపాయల ఆస్తిని కూడా సమానంగా పంచింది. తన దగ్గర ఏమీ లేకపోవడంతో 2 ఏళ్లుగా లచ్చమ్మను పట్టించుకోవట్లేదు ఆమె కొడుకులు. అన్నం కూడా పెట్టకుండా పస్తులుంచడంతో దిక్కులేక రోడ్డెక్కింది లచ్చమ్మ. పట్టణంలోని మెయిన్ రోడ్ పక్కకు చేరటం స్థానికులను కలిచివేసింది. శోభ, కొడుకు పెద్ద కొడుకు పేరు గంగాధరి, నైట్ కొడుకు రాజమౌళి, నడిపోడు అశోకు, చిన్నోడు రామకృష్ణ. నన్ను ఇక చక్కగా కట్టుకుంటాడు. కొట్టిమనం కట్టినాక మీ దగ్గరికి ఇది మా అమ్మకు 4 కొడుకులు. ఆస్తులన్నీ అందరు మనసు కింద తీసుకున్నారు, చేసుకున్నారు. ఈమెకు ఒక ఇల్లు ఇక్కడ జగిత్యాలలో ఉంది. జగిత్యాల కిరాయికి ఇచ్చుకున్న 4 కొడుకులు. ఆ ఇంట్లోకి వచ్చి ఉన్నది 20 రోజులు అవుతుంది. ఎవరు వచ్చి ఆమెను చూసుకుని లేదు, అన్నం పెట్టలేదు. కిరాయికున్న వాళ్ళు అన్నం పెడితే మీరు అన్నం పెట్టకపోతే బయటకు వెళ్ళవటారు అంటారు. ఇప్పుడు ఆమె కంప్లైంట్ చేసినా పట్టించుకుంటారు. ఒక కొడుకు వచ్చిండు, వాళ్ళు ఎస్ఐ చెప్పిండు 15 రోజులు అంటే మీరు మీ కులంలో పరిష్కారం చేసుకున్నారు. 15 రోజులు అవుతుంది. నవమాసాలు మోసి కని పెంచి ప్రయోజకులను చేసిన తల్లికి పిడికెడు అన్నం పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదని కొడుకులపై మండిపడుతున్నారు జనం. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు. లచ్చమ్మ కుటుంబం గురించి తెలిసిన వాళ్లు వృద్ధురాలి దుస్థితిని చూసి కంటతడి పెడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో టెక్ ఉత్సవ్ ఘనంగా జరిగింది. ఇంజనీరింగ్ విద్యార్థులు టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఐటమ్స్ ను ప్రదర్శించారు. రేడియేషన్తో వచ్చే నష్టాలు, ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలను ప్రదర్శనలో పెట్టారు. దీంతో టెక్ ఉత్సవ్ ను చూసేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చి వాటి గురించి తెలుసుకుంటున్నారు. టెక్ ఉత్సవాన్ని మేము ప్రదర్శిస్తున్నాము చాలా ప్రాజెక్టులని.
దీనికి మా చైర్మన్ సార్ ఎంతో ప్రోత్సహించాడు. చాలామంది ఈ సర్క్యూట్లు కానీ ఇవి కానీ థియరీ చాలామందికి చాలా తెలుస్తున్నాయి. చిన్న ప్రాజెక్ట్స్ అయినా సరే తక్కువ, మాది ఇదే ఎలక్ట్రానిక్ పియానో. ఇలాంటి పియానోని చిన్న ప్రాజెక్ట్స్ అయినా తక్కువ బడ్జెట్తోని ఎలా తయారు చేయాలి అని చెప్పేసి హోమ్ ఆటోమేషన్ కానీ IoT బేస్డ్ కానీ ఎన్నో ప్రాజెక్ట్స్ మా సుజీవన్ సార్ ఆధ్వర్యంలో చాలా ప్రాజెక్ట్స్ చేశాము. ఇది మా స్టాల్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఇక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు. మనం కౌకి ఫుడ్ పెట్టాలన్నా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసరికి అది తీసుకురాక తినేస్తుంది. ఆ తినేసే దాన్ని డైరెక్ట్గా తినేదానికి ఒక కౌకి ఆపరేషన్ చేస్తే 40 kgs ఆఫ్ ప్లాస్టిక్ బయటకు వచ్చింది. ఇదంతా మన వల్లనే. మనం చేంజ్ అయితే ఫస్ట్ ఒక కౌగానే బతికిస్తాం. ఇప్పుడు జిల్లాల రౌండ్ అప్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియంలో ఖేలో ఇండియా జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు కలెక్టర్ రజత్ కుమార్ సైని. 2 రోజుల పాటు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, లాంగ్ జంప్, రన్నింగ్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో గెలిచిన జట్టును రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు క్రీడా నిర్వాహకులు. మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిటుకుల గ్రామ శివారులోని శ్రీ చాముండేశ్వరి మాత ఆలయంలో చోరీ జరిగింది. గేటు తాళం పగులగొట్టి హుండీని ధ్వంసం చేశారు దొంగలు. ఆలయ కమిటీ ఇచ్చిన ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. నిర్మల్ జిల్లా లంగ్డాపూర్ శివారులో ఎస్టీ బాలుర హాస్టల్లో విషాదం చోటు చేసుకుంది. హాస్టల్లో పరమేశ్వర్ అనే 10th క్లాస్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. తన ఫ్రెండ్స్ తో ఇంటికి వెళ్తానని చెప్పిన పరమేశ్వర్ గదిలో ఉరివేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా 7 LEP బొగ్గు గనిపై జరిగిన గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కార్మికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లా బందంపల్లి దగ్గర అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. 2 వ్యక్తులతో పాటు లారీని సీజ్ చేశారు. బేగంపేట గ్రామానికి చెందిన ఊరడి శంకర్, సితారా రమేష్ చుట్టుపక్కల గ్రామాల్లో రేషన్ బియ్యం కొని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. 5,40,000 విలువైన 210 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. 4 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదంటూ రాస్తారోకో చేశారు. వేరే జిల్లాల్లో జీతాలు ఇస్తున్నా తమ దగ్గర ఇవ్వట్లేదని ఆశా వర్కర్లు ఆరోపించారు. కలెక్టర్ వెంటనే స్పందించి జీతాలు ఇవ్వాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. మానకొండూరు మండలం ఈదుల గట్టెపల్లి దగ్గర లారీ, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. మంటలు అంటుకోగానే కారులోని వ్యక్తులు కిందకు దూకడంతో వాళ్లకు ఎలాంటి హాని జరగలేదు. ప్రమాదంతో కరీంనగర్ హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ లోని సుభాష్ నగర్ నుంచి చింతల్ వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు పూర్తయితే ప్రధాన రహదారిపై రద్దీ తగ్గుతుందన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని రెడ్ క్రాస్ భవనంలో ఏర్పాటు చేసిన తలసేమియా రోగుల ప్రత్యేక వార్డ్, జనరిక్ మెడికల్ షాప్లను పరిశీలించారు జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శి అనురోజ్ క్రిస్టియాన్. వరంగల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు బాగున్నాయన్నారు. రక్త సేకరణలో రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉండడం అభినందనీయమన్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.